బిహారీ వాళ్ళ ఇంట్లో పూజకు ఏర్పాట్లన్నీ పూర్తయిపోయి ఉంటాయి. ఇంకా గురువు గారు అక్కడ రెడీ చేసిన పండు దగ్గర కూర్చొని బిహారీ బాబు, మీ ఆవిడతో కలిసి వెళ్ళి శ్రీరాముల వారిని తీసుకురా బాబు అని చెప్పడంతో ఇంకా సహస్ర విహారీ లోపలికి వెళ్ళి శ్రీరాముని సీతమ్మ తల్లిని తీసుకుని వస్తూ ఉంటారు. పండు ఏమో హనుమంతుని తీసుకుని వస్తూ ఉంటే విహారీ రాముడు లక్ష్మణుడు విగ్రహాలు పట్టుకుని వస్తూ ఉంటాడు. సహస్ర మాత్రం సీతమ్మ తల్లి విగ్రహాన్ని పట్టుకొని వస్తుంటుంది. అక్కడ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసిన వేదిక దగ్గరికి రాగానే సహస్ర స్లిప్ అయిపోయి కింద పడిపోబోతూ ఉంటే తన చేతిలో ఉన్న అమ్మవారి విగ్రహం కింద పడిపోబోతూ ఉంటే లక్ష్మి పట్టుకుంటుంది. ఇంకా అలా సహస్ర లేచి నించుంటుంది. బాబు సమయం లేదు, త్వరగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అమ్మా, పెట్టండి అని చెప్పడంతో ఇంకా లక్ష్మిని వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని స్టేజ్ మీద పెడుతూ ఉంటుంది. ఇంకా అది చూసి సహస్ర మండిపడుతూ ఉంటే పద్మాక్షికి చాలా కోపం వచ్చి స్టేజ్ మీదకి వెళ్ళి లక్ష్మిని చెంప దగ్గరకు కొడుతుంది. ఇంత ధైర్యమే నీకు, ఇలా ఎలా చేస్తావు నువ్వు అని అరుస్తూ ఉంటే అత్తయ్య ఇప్పుడు ఎందుకు కొట్టారు అని విహారీ అడుగుతూ ఉంటాడు.